హలో, నేను డాక్టర్ హరీష్ తెనేటి, మ్యాక్సిలోఫేషియల్ సర్జన్, లైఫ్ కోచ్ అండ్ వేద శాస్త్రపాత్ ఇన్స్ట్రక్టర్. చాలామంది సక్సెస్ గురించి లేదా ఏదైనా సాధించడం గురించి, ఏదైనా ట్రబుల్ నుంచి బయటపడడం గురించి అడుగుతుంటారు. ఇలా ట్రబుల్ నుంచి బయటపడాలి అనగానే మేమేదో మోటివేషనల్ స్పీకర్ లాగా ఇలా చేయండి, అలా చేయండి, కమాన్ సాధించండి అనేసరికి చాలామంది ట్రై చేయడానికి ఫుల్ ఎఫర్ట్ పెడుతుంటారు. ఈ పాయింట్ మీరు కొంచెం సేపు ఈ వీడియోను ఒక ఫోకస్డ్గా వింటే మీకు దీని లోపల ఒక యూనివర్సల్ రూల్ అర్థమవుతుంది. ఎంత గట్టిగా మీరు ప్రయత్నం చేస్తారో అంత స్టిఫ్ అయిపోతారు. ఎంత స్టిఫ్ అయిపోతారో మీరంత స్ట్రెంగ్త్ పెడుతుంటారు. ఎంత స్ట్రెంగ్త్ పెడుతుంటారో మీరంత త్వరగా కోల్పోతారు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మనము వాటర్ని పట్టుకున్నట్టుగా, మనం ఏదైనా సాధించాలి అంటే నీరుని పట్టుకున్నట్టుగా ఫీల్ అవ్వాలి. నీరుని ఎంత గట్టిగా పట్టుకుంటారో అంత త్వరగా మీ వేళ్ల మధ్యలోంచి జారిపోతుంది కదా. సక్సెస్ కోసం, ఎవరినైనా మార్చడం కోసం, ఏదైనా సాధించడం కోసం, ఏదైనా మనని మనం మార్చుకోవడం కోసం ఎంత గట్టిగా ప్రయత్నిస్తామో అంత త్వరగా ఓడిపోతాం. మళ్ళీ ఒకసారి చెప్తాను, ఎంత గట్టిగా ప్రయత్నిస్తామో అంత త్వరగా ఓడిపోతాం. చాలామంది గట్టిగా ఇక్కడ ప్రయత్నిస్తారు. నేను అది సాధించాలండి, అందుకని ఈరోజే పొద్దున్నే లేచేయాలి, అన్నీ తినేయాలి, అన్నీ ప్రోటీన్ తీసేసుకోవాలి, అన్ని ఎక్సర్సైజులు చేసేయాలి, ఈరోజే కండలు వచ్చేయాలి అని ప్రెషర్లో ఫీల్ అవుతారు. మీరు ఏదైనా సాధించాలంటే ముందు చేయాల్సిన పని లైట్ అయిపోవాలి. చాలా శరీరాన్ని వదులుగా మీరు ఎప్పుడైతే ఇలా నీళ్లు పడతారో నీళ్లు పట్టుకోగలరు. ఎప్పుడైతే ఇలా పట్టుకుంటారో నీళ్లు పట్టుకోలేరు. ఇది అర్థమవుతుంది కదా. గాలిని ఇలా పట్టుకోవాలని ట్రై చేస్తే దొరకదు. అలాగే మీరు ఏదైనా సాధించాలంటే ఫుల్ ప్రెషర్ పెడుతున్నారా, ఓడిపోతారు. ఫుల్ ప్రెషర్ పెట్టినప్పుడు ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అందుకని మీరు ఆ స్ట్రెంగ్త్ని మీ లోపల పెంచుకోవాలి అంటే దాన్ని వాడడం రావాలి. దేన్నైతే వాడడం వస్తుందో అది కరెక్ట్గా మన దగ్గర ఉంటుంది. దీనికే ముందు మానసిక ఫ్రీడమ్ని తెచ్చుకోవాలి. మానసిక ఫ్రీడమ్ రావాలి అంటే మైండ్ని అదుపులో పెట్టే ప్రయత్నము హోల్డ్ చేయాలి అని చూస్తే దొరికిపోయారు మైండ్కి. మైండ్ని ఎప్పుడైతే ఆపాలి, ఈ రోజు నుంచి నేను ఆ పని చెయ్యను. ఒక అబ్బాయి నా దగ్గరకు వచ్చాడు, పార్న్ అడిక్షన్ ఉంది, ఎంతసేపు బ్లూ ఫిల్మ్సే చూస్తున్నా సార్, ఎంతసేపు తప్పుడు ఆలోచనలే వస్తున్నాయి సార్, నేను ఎంత ఆపినానో 10 days ఆపుతున్నా, 12 days ఆపుతున్నా, తర్వాత మళ్ళీ అదే ఆలోచనలు వస్తున్నాయి అని నా దగ్గరకు వచ్చాడు. ఎంత కష్టపడి ఆపుతాడో అంత పెద్దగా అవుతుంది. మాయశక్తి నాన్న ఎంత కష్టపడినా కూడా మనం ఫోర్స్ఫుల్గా కంటైన్ చేయలేము. ఫోర్స్ఫుల్గా ఒకరోజు ఆపుతారు, 2 రోజులు ఆపుతారు, 3 రోజులు ఆపుతారు, తర్వాత కట్టలు తెంచుకుని వస్తుంది బయటికి. అందుకని మనసుని ఎంత ఫోర్స్ఫుల్గా మీరు ఫోకస్ చేస్తారో అంత ఎక్కువ అవుతుంది. ఒక ఆవిడకి ఇలాగే పిచ్చి పిచ్చి ఆలోచనలు, అన్నీ చెడు నెగిటివ్ ఆలోచనలు, దేవుడి మీద ఆలోచనలు, ఓసిడి లాగా తయారైపోయింది. ప్రతి దానికి చెడు ఆలోచన వస్తుంది. ఎంత ఆపాలని చూస్తే అంత పెద్దగా అవుతుంది ఆలోచన. ఈజీ మెథడ్ చెప్పనా, ఆలోచనని ఫ్లో అవ్వనివ్వాలి. ఏమవుతుంది, మ్యాక్సిమం అవ్వనివ్వండి. దేవుడి మీద లేకపోతే ఇంకెవరి మీద చెడు ఆలోచనలుగా రానివ్వు. నేను దాన్ని పట్టుకుని ఆలోచించి బాధపడను అని కొన్ని రోజులు ఫిక్స్ అయిందంతే. రానివి ఎలాంటి ఆలోచన ఏమవుతుంది, రాని అని ఊరుకునేసరికి ఆ ఆలోచనలన్నీ వచ్చి 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 అది స్లోగా తగ్గిపోయాయి. ఎప్పుడైతే మనం ఆపుతామో మైండ్ని, ప్రెషర్ ఎక్కువైపోతుంది. స్ట్రెంగ్త్ పెంచుకుని ఫోర్స్ఫుల్గా ఆపితే తొందరగా విరిగిపోతుంది. అందుకని డు నాట్ యూజ్ ఫోర్స్. స్ట్రెంగ్త్ పడద్దు, లైట్ చేయండి, రిలాక్స్ చేయండి. ఒక అబ్బాయికి ఏ అమ్మాయిని చూసినా చెడు ఆలోచన వస్తుంది. ఏ అమ్మాయిని చూసినా చెడు, అట్లా రాకూడదు, అట్లా రాకూడదు, అట్లా రాకూడదు అని ఆపడానికి ట్రై చేసి దాన్ని రెస్ట్రిక్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే ఆ రెస్ట్రిక్షన్ తీసేయమని నేను అడ్వైజ్ ఇచ్చాను, రెస్ట్రిక్ట్ చేయొద్దు. నువ్వు ఆ ఏజ్లో ఉన్నావు కదా, ఏ అమ్మాయినైనా సరే నువ్వు ఒక ఫ్రెండ్ లాగా చూడు, లేకపోతే కొలీగ్ లాగా చూడు, లేకపోతే నీ సిస్టర్ లాగా చూడు. అంతేగాని థాట్ని ప్రొలాంగ్ చేస్తూ ఎక్కువగా దాని లోపలికి దిగిపోకు. అయ్యో నాకు ఇలాంటి ఆలోచన వచ్చిందేంటి, ఇలా అనిపించింది ఏంటి అని ఆలోచించకు. ఎప్పుడైతే మనం ఫోర్స్ఫుల్గా దాన్ని ఆపట్లేదో ఆటోమేటిక్గా స్లోగా మైండ్ వేరే దారి పడుతుంది.
ఇది గనక తెలుసుకోగలిగితే యువర్ ఫ్రీడమ్ ఈజ్ నాట్ ఇన్ కంటైన్మెంట్, స్ట్రెంగ్త్ వల్ల కాదు, ఫ్రీడమ్ వల్ల వస్తుంది. మనసుని ఫ్రీ చేయడం వల్ల వస్తుంది. దేన్నైతే ఆపుతూ ఉంటామో దొరకదు, దేన్నైతే ప్రెషర్ పెడతామో కుదరదు. మెడిటేషన్ కూడా నా ఆలోచనలు ఆపాలని ట్రై చేస్తే ఆగదు. మనసు ఇంకా పరుగులు తీస్తుంది. అందుకని ఫ్రీ వదిలేయాలి, లెట్ ఇట్ గో. ట్రాఫిక్లో చాలా సాయంత్రం పూట ట్రాఫిక్ ఉన్నంత నైట్ 11-12 అయ్యేసరికి ఎలా అయితే కూల్ అయిపోతాయో, ఆలోచనలు మనం ఆపి పెట్టకపోతే ట్రాఫిక్ క్లియర్ అయినట్టు, మబ్బులు విడిపోయినట్టు విడిపోతుంది. సో డు నాట్ యూజ్ స్ట్రెంగ్త్, బికాజ్ యూనివర్సల్ ఫోర్స్కి మన స్ట్రెంగ్త్ సరిపోదు. కాబట్టి యూనివర్సల్ ఫోర్స్తో పోటీ పడద్దు. ఓకే, లెట్ ఇట్ గో. ఫ్రీ చేసేయండి, ఫ్రీ. రిలాక్స్ యువర్ బాడీ, రిలాక్స్ యువర్ మైండ్, రిలాక్స్. వదిలేయండి దాన్ని. మీరు బలవంతంగా ఏదైనా చేయిద్దాం అనుకుంటే మీ బలమంతా తిరిగి మీ మొహం మీద కొడుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఒకవేళ ఇలా ఫ్రీడమ్ మీకు నిజంగా కావాలి అనుకుంటే మీ శరీరంలో దేని నుంచి మీరు సపరేట్ అయ్యారో చూసుకుని దాన్ని దగ్గరికి చేర్చుకునే ప్రక్రియ చేయాలి. యూనిటీ ఈజ్ యోగం. యోగము అంటే యూనియన్ అన్నమాట. ఏదో స్థితిని మనము కలిగి ఉండాలి, దగ్గరికి చేయాలి. ఆ స్థితి ఏంటో ఫోర్స్ పడుతుంది మన మీద. ఆ స్థితి ఏదో ఫోర్స్ పెట్టడం వల్ల, అంటే ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు, డబ్బులు కావాలి అనుకోండి. ఆ డబ్బులు ఎక్కడో ఉన్నాయి, నేను చాలా కష్టపడితే అక్కడికి వెళతాను అంటే మీ మైండ్లో కష్టం ఉంది. డబ్బులు ఉన్నాయి, చాలామంది దగ్గర డబ్బులు ఉన్నాయి, డబ్బు యూనివర్స్లో అన్ని చోట్ల ఉంది. నేను ఏం తయారైతే డబ్బు నా దగ్గరకు వస్తుంది అనేది కనుక మీరు గమనించుకుంటే లైఫ్ విల్ బి స్ట్రాంగ్. మీ స్ట్రెంగ్త్ మీ ఫ్రీడమ్గా మారుతుంది. డబ్బు వెనకాల పరుగులు తీస్తూ ఉంటే మన ముందు నుంచి డబ్బు పారిపోతుంది. ఎప్పుడైతే మనం స్టేబుల్గా ఉంటామో, మనము ఒక బటర్ఫ్లైని వెంట పడుతున్నాం అనుకోండి, ఆ బటర్ఫ్లై పారిపోతూ ఉంటుంది. ఒక చోట స్టేబుల్గా కూర్చుంటే ఆ బటర్ఫ్లైయే వచ్చి మన మీద వాలుతుంది. అలాగా మనం పరుగులు తీస్తున్న కొద్దీ, స్ట్రెంగ్త్ వాడుతున్న కొద్దీ, ప్రెషర్ వాడుతున్న కొద్దీ మన లైఫ్లో అలజడి పెరుగుతుంది. నా పిల్లవాడు బాగుపడాలని చెప్పి వాడు నాన్న ఫుల్ స్ట్రెంగ్త్తో, ప్రెషర్తో స్ట్రిక్ట్గా పెంచాడు. వాడు టైం చూసి పారిపోయాడు. సో నువ్వు ఎప్పుడైతే ప్రెషర్ అండ్ స్ట్రెంగ్త్ పెడతావో నీ లైఫ్ మారిపోతుంది. స్ట్రెంగ్త్ పెట్టద్దు, డైరెక్షన్ ఇవ్వాలి. ఎప్పుడు కూడా ఫోర్స్ పెట్టద్దు, దారి చూపించాలి. ఎప్పుడైతే దారి చూపిస్తామో ఆ దారిలో వెళ్ళే ఛాన్సులు పెరుగుతాయి. ఓకే, సో అందుకని డు నాట్ యూజ్ స్ట్రెంగ్త్, డు నాట్ రిస్క్ యువర్ స్ట్రెంగ్త్. యూనివర్సల్కు ఉండే ఫోర్స్, మైండ్కు ఉండే ఫోర్స్ మీ జీవితంలో మీరు తెచ్చుకోలేరు, పెట్టలేరు. అందుకని మైండ్కి అగెయిన్స్ట్గా ఫోర్స్ పెడితే అది తిరిగి విసిరేస్తుంది అన్నీ. అందుకని మైండ్తో పోటీ పడకూడదు. మైండ్ ఒక డైరెక్షన్లో తిప్పాలి. స్లోగా తిప్పి ఆ డైరెక్షన్లో మైండ్ని వదిలేస్తే మైండ్ దాని పని చేసుకుంటుంది. మనం మన జీవితంలో ఏం సాధించాలో సాధించదు. డబ్బు కావాలని ప్రెషర్ పెడుతూ ఉండి అక్కడ చేసా, ఇక్కడ అప్పు చేసా, ఆ లోన్ తీసుకున్నా, ఈ లోన్ తీసుకున్నా, స్ట్రెంగ్త్ పెట్టి చేశారా పోతుంది. చేయకండలా. రిలాక్స్, లెట్ ఇట్ సెటిల్ ఇన్ యువర్ బాడీ. వైబ్రేట్ చేయండి బాడీని, ప్రశాంతతకి తీసుకురండి. మంచి ఐడియాలు వస్తాయి, మంచి సోర్సెస్ మీ జీవితంలోకి వస్తాయి. మంచి సోర్సెస్ ఎప్పుడైతే మీ జీవితంలోకి వస్తాయో ఆటోమేటిక్గా డబ్బు కానీ, పేరు కానీ, పరపతి కానీ, లక్ కానీ, సక్సెస్ కానీ అన్నీ వస్తాయి. మీరు అలా మారడానికి ప్రెషర్ పెట్టుకోద్ది. ఇక్కడ లైఫ్లో స్ట్రెంగ్త్ తెచ్చుకోండి. ఇది నాకు మీరు అర్థం చేసుకోవాల్సింది. డు నాట్ ఫోర్స్ఫుల్లీ డూ ఎనీథింగ్. డు నాట్ ఫోర్స్ యువర్ మైండ్ టు డూ సంథింగ్. మెల్లగా ట్రాక్ మార్చాలి. ఓకే, ట్రాక్ మార్చడానికి మనసుకి భయం అనే ఆయుధం వేయాలి. భయం ఎలా తెలుసా? ఓడిపోతానేమో అనే భయం కంటే నేను ధర్మ మార్గంలో ఉండాలి, దేవుడు అనేవాడు చూస్తుంటాడు, లేకపోతే నేను ఇది చేయడం వల్ల నా లైఫ్ చాలా బాగుంటుంది, ఇది మిస్ అయితే ఎలాగా అనే ఒక చిన్న భయం అనే ఎరవేసి ఆ భయాన్ని పక్కన జరపాలి. భయంతో మళ్ళీ కూర్చుని అక్కడే ఉండిపోకూడదు. ఆ భయం ఒక హంటర్కి ఒక కర్ర ఇచ్చినట్టుగా అలా ఉంచి మన లోపల ఉండే పులిని పరుగులు తీయించాలి. ఇది కనుక చేస్తే ఖచ్చితంగా లైఫ్లో మీరు ఫ్రీడమ్ని ఎంజాయ్ చేస్తారు, ప్రశాంతతను ఎంజాయ్ చేస్తారు, ఫుల్ ప్రెషర్ పడి స్ట్రెస్ పడరు. ఓకే, హోప్ ఇది అర్థం చేసుకుంటారని. అండ్ మాస్టర్ యువర్ ఫ్రీడమ్, నాట్ యువర్ స్ట్రెంగ్త్. మీరు ఎంత గట్టిగా ఉంటారో అంత వీక్ అయిపోతారు. మీరు ఎంత ఫ్లెక్సిబుల్గా ఉంటారో, ఎంత అడాప్ట్ అవుతారో
అంత స్ట్రాంగ్ అయిపోతారు మీరు. ఎలాంటి సిచ్యువేషన్ అయినా నేను దాటగలను, మారగలను అని తెలిసినప్పుడు. మీరు కావాలంటే గమనించి చూడండి, గాలి చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటే ఎటంటే అటు వెళ్తుంది, కానీ గాలికి కోపం వస్తే కొండల గుట్టల్ని లేపేస్తుంది కదా. నీరు ఎట్లా పట్టుకోలేము, కరెక్ట్గా ముట్టుకొని చూస్తే నీరు నథింగ్ అనిపిస్తుంది. కానీ ఒక్కసారి నీరు ప్రెషర్ పెట్టిందంటే ఊళ్ళు కొట్టుకుపోతాయి. అలాగా మనం కూడా మన లోపల స్ట్రెంగ్త్ని ఫ్లెక్సిబుల్ చేసుకుంటే ఏదైనా సాధించవచ్చు. అదే స్టిఫ్ అయిపోయింది అనుకోండి, సాధించలేము. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ మీ లైఫ్లో కూడా ఇలాంటి స్ట్రెంగ్త్ రావాలని, ఇలాంటి ఫ్రీడమ్తో కూడిన స్ట్రెంగ్త్ రావాలని, ఫ్లెక్సిబిలిటీ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్ ఉంటే ప్లీజ్ కమెంట్స్ మెసేజ్ చేయండి, నేను కంపల్సరీగా రెస్పాండ్ అవుతాను. త్వరలో మనందరం కలుసుకునే ప్రోగ్రామ్ చేస్తున్నాము. కంపల్సరీగా మీరందరూ రండి, జాయిన్ అవ్వండి, మాట్లాడండి. అండ్ మీ విలువైన సమయాన్ని పెట్టి కొన్ని కొత్త విషయాలు నేర్చుకుందాం, అందరము కలిసి మాట్లాడుకుందాం. తొందరలోనే డేట్ రిలీజ్ చేస్తాను, డేట్ అనౌన్స్ చేస్తాము. కంపల్సరీగా మీరు రిజిస్టర్ అయ్యి జాయిన్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్. ఇంకో వీడియోలో కలుసుకుంటాం.